ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి గడియల్లోకి మనం వస్తూ ఉన్నాం. ఎందుకంటే 2023 సంవత్సరము చివరి దినములో మనం ఉంటూ ఉన్నాం. ఇంకా కొద్ది గడియల్లో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాం. కానీ ఈరోజు మనం ఈ విధంగా సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క కృప మాత్రమే. దేవుని కృప లేకుండా ఏ నరుడు కూడా బ్రతకనేరడని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని కృపను బట్టి మాత్రమే ఈ దినము ఆయన సన్నిధిలో ఉండగలుగుతూ ఉన్నాం. ఈ 2023 సంవత్సరము ప్రారంభంలో చూసినటువంటి వ్యక్తులు ఈ చివరి దినం వచ్చేసరికి కనుమరుగైపోయినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. ఎన్నో శ్రమలు మన జీవితాల్లో ఎదుర్కొన్నప్పటికీ, ఎన్నో కష్టాలు మన జీవితంలో ఎదుర్కొన్నప్పటికీ, ఎన్నో భయంకరమైనటువంటి శోధనలు మనకు ఎదురైనప్పటికీ, లేకపోతే అనుకోలేనటువంటి సమస్యలు మన జీవితంలో ఎదురైనప్పటికీ, ఎన్నో అవమానాలు ఈ 2023 సంవత్సరంలో ఈ జీవితంలో సంభవించినప్పటికీ, లేకపోతే ఎంతో కరువు ఈ యొక్క సంవత్సరంలో అనుభవించినప్పటికీ కూడా దేవుడు తన యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంచి క్షేమమును దేవుడు నీకు అనుగ్రహించి ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఉండడానికి కృప చూపించున్నారు. కారణం ఏంటంటే దేవుని కృప మన ఎడల ఉంటుంది కనుక. అందుకే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతరం వరకు దేవుని కనుదృష్టి మన పైన ఉంటుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అందును బట్టి దేవునికి ఈ సంవత్సరం అంతా కూడా చేసినటువంటి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైనాం. ఏ విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మీరు ప్రతి విషయమందును కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తమని రాయబడింది. అన్ని విషయాల్లో కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారేమన్నాం. ఉదయం లేచినది మొదలుకొని సాయంత్రం వరకు కూడా, మనం నిద్రపోయేంత వరకు కూడా దేవుని కృప మన పట్ల లేకపోతే, మన ప్రయాణంలో కానీ, మనం వెళ్ళే మార్గాల్లో కానీ, మనం ఉంటున్నటువంటి పరిస్థితుల్లో కానీ, మనం ఉంటున్నటువంటి నివాసాల్లో కానీ దేవుని చిత్తం మన పట్ల లేకపోతే చేయగలిగింది ఏదీ లేదు. ఎందుకంటే దేవుని కృప మాత్రమే మనలకు తోడుగా ఉంటా ఉంది. దేవుని కృప మాత్రమే మనల్ని ఆదరిస్తూ ఉంది. దేవుని కృప మాత్రమే మనకు భద్రతనిస్తూ ఉంది. దేవుని కృప మాత్రమే మనకు తోడుగా ఉంటా ఉంది. కాబట్టి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారం విన్నాం. అందుకే భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నాడు, 103వ కీర్తన 2వ చరణంలో అంటున్నాడు, యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవద్దు అంటాడు. ఏ ఉపకారాన్ని కూడా నువ్వు మర్చిపోకూడదు. 2023లో ఒకవేళ దేవుడు నీ జీవితంలో మేలు చేసినప్పుడు ఆ మేలును బట్టి దేవుని స్తుతించగలగాలి. ప్రభువా, ఇదిగో 2023లో నాకు ఎంతో మేలు చేసావు ప్రభువా, ఈ 23వ సంవత్సరం నేను విడిచిపెడుతున్నాను, మరలా నాకు నూతన సంవత్సరం నువ్వు అనుగ్రహించబోతున్నావు. ఒకవేళ ఆ సంవత్సరం నువ్వు నాకు అనుగ్రహించకపోతే నేను చేయగలిగేది ఏది లేదు ప్రభువా. కేవలం నీ కృపను బట్టి మాత్రమే ఈ యొక్క 2023 సంవత్సరం అంతా కూడా నీ కృపను బట్టి నేను బ్రతికున్నాను ప్రభువా. అందుని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను చేస్తున్న పనిలో సహాయం చేసావు, నేను చేస్తున్నటువంటి వ్యాపారంలో నాకు సహాయం చేసావు, చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా నువ్వు నాకు సహాయం చేసావు, నేను చేస్తున్న వ్యవసాయ పొలంలో తండ్రి ప్రతి సమయమందు కూడా నాకు తండ్రి సహాయం చేసావు నాయన. నువ్వు ఇచ్చిన శక్తిని బట్టి, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన క్షేమమును బట్టి నేను పని చేయగలిగాను, లేకపోతే నా వల్ల కాదు ప్రభు అని దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ప్రతి విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతలు తెలియజేయవలసిన వారమై ఉన్నాము. కాబట్టి 106వ కీర్తన 1వ చరణమును జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఏం చెల్లించాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరము ఉండును, నిత్యము ఉండునని రాయబడి ఉంది. దేవుని కృప నిత్యము ఉంటుంది కనుక ఆయన నామమును బట్టి మనము కృతజ్ఞతలు
చెల్లించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ యొక్క 2023 సంవత్సరం అంతా కూడా దేవుడు నీ జీవితంలో, ఒకవేళ నువ్వు కీడు అనుభవించినప్పటికీ కూడా నీ జీవితంలో మేలు పొందుకున్నావు. కీడుకు ప్రతిగా దేవుడు మేలు దయచేసి 2024 సంవత్సరాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు గనుక అందును బట్టి దేవుని నామమును బట్టి దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుడు చేసిన మేలు మనం మర్చిపోయేవారుగా ఉండకూడదు. దేవుని చేసిన మేలును బట్టి ఆయన నామమును మహిమపరిచినప్పుడు దేవుడు నిన్ను గణపరిచే దేవుడిగా ఉన్నాడు. ఆయన నామమును బట్టి నువ్వు స్తుతించినప్పుడు ఆయన నిన్ను హెచ్చించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి సమయంలో కూడా దేవునికి స్తుతుల నైవేద్యం అర్పించినప్పుడు, స్తుతి అర్పణ చేసినప్పుడు, స్తుతియాగం చెల్లించినప్పుడు, ఆయన నామమును హెచ్చించినప్పుడు దేవుడు నిన్ను గణపరిచేవాడిగా, దేవుడు నిన్ను హెచ్చించేవాడిగా, దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉంటున్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన కృపను బట్టి మాత్రమే ఈ దినము మనము ఈ యొక్క 2023 సంవత్సరం అంతం వరకు కూడా మనం సజీవులుగా ఉన్నాము. 24 సంవత్సరం చూడడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, దయగలిగిన స్వామి, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, 2023 సంవత్సరము మా అందరి జీవితాల్లో కూడా ప్రభువా ఎన్నో శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు నాయన, కష్టాలు నాయన, నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక, క్షేమము లేక అనేక మంది జీవించి ఉన్నప్పటికీ కూడా ప్రభువా దేవా, ఇది ఈ దినమున చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చి ప్రభువా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. మీరిచ్చిన ఆరోగ్యమును బట్టి వందనాలు, మీరిచ్చిన క్షేమమును బట్టి వందనాలు, మీరిచ్చిన సమాధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో మా ప్రియులు నాయన, ఈ యొక్క ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిపైన నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. నీ సన్నిధి వారికి తోడుగా అనుగ్రహించండి ప్రభువా. నీ ఉన్నతమైనటువంటి మహిమను వారికి తోడుగా దయచేయండి ప్రభువా. ఇదిగో 2024లోనికి ప్రవేశిస్తూ ఉండగా తండ్రి, చక్కటి సంతోషము, నెమ్మది, సమాధానం బిడ్డలకు అనుగ్రహించి వారి కుటుంబాలలో నూతనమైనటువంటి ఆనందమును బిడ్డలకు అనుగ్రహించమని, వారి కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. నీ నామమునకు మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా బిడ్డలు జీవించడానికి కృప దయచేయమని ఈ 2023 అంతా కూడా ప్రభువా బిడ్డల జీవితాల్లో ఆనందం, సంతోషం నింపునందుకు వందనాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావం మీరు మాత్రమే పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.